నమస్కారం. ఆశ్వీజ మాసంలో బహుళపక్షంలో వచ్చే త్రయోదశి తిథి శనివారంతో కలిసి వచ్చింది. శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి శని త్రయోదశి. అలాగే ఆశ్వీజ బహుళ త్రయోదశి తిథిని ధనత్రయోదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. కాబట్టి ఈరోజు ధనత్రయోదశి, శని త్రయోదశి. ప్రదోష కాలంలో త్రయోదశి తిథి ఉంది కాబట్టి అందరూ కూడా శనికి తైలాభిషేకం ఈరోజు ఎప్పుడు చేసుకోవాలి? సాయంకాలం పూట చేసుకోవాలి. సాయంకాలం పూట నవగ్రహాల దగ్గరకు వెళ్ళి నవగ్రహాల్లో శని విగ్రహానికి తైలాభిషేకం చేసుకొని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అయితే సూర్యాస్తమయం లోపు చేసుకోండి. సూర్యాస్తమయం లోపు శనికి తైలాభిషేకం చేసుకొని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసుకోండి. శని త్రయోదశి రోజు సాయంకాలం పూట ప్రత్యేకమైన సమయం ఉంటుంది. దాన్ని శని త్రయోదశి పర్వం అంటారు. ఇది శివుడికి చాలా ఇష్టమైన సమయం. ఆ సమయం ఎప్పుడంటే సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతం. ఇది శివుడికి చాలా ఇష్టం కాబట్టి శని త్రయోదశి పర్వం అంటారు. కాబట్టి ఈ సమయంలో ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శివలింగానికి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో అభిషేకం చేసుకోండి, లేదా నల్ల నువ్వులు కలిపినటువంటి ఆవు పాలతో అభిషేకం చేసుకోండి. ఇలా చేసుకుంటే జాతకంలో శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శని త్రయోదశి ప్రదోష కాలంలో ఉంది కాబట్టి ఈరోజు ప్రదోష కాలంలో ఎక్కడైనా శివాలయ ప్రాంగణంలో నువ్వులు దానం ఇచ్చుకోండి. కేజీంబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వండి. ఎవరు దానం తీసుకోకపోతే మాత్రం నువ్వులుండలు ఎవరికైనా పంచిపెట్టండి. అలా చేసినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి, శని దోష తీవ్రత తగ్గుతుంది. అలాగే ధనత్రయోదశి. ధనత్రయోదశి కాబట్టి సాయంకాలం పూట గుమ్మం ముందు అందరూ కూడా ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. ప్రతి ఇంట్లో కూడా ఇంటి యజమాని దీపం పెట్టాలి. ఇంటి యజమాని ధనత్రయోదశి సందర్భంగా ఇంటి గుమ్మం బయట సాయంకాలం వెలిగించే దీపాన్ని బలిదీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ బలిదీపం ఎందుకు వెలిగించాలంటే ఈ బలిదీపం వెలిగిస్తే ధనత్రయోదశి రోజు సాయంకాలం పూట సంవత్సరం మొత్తం ఇంట్లో వాళ్ళకి అపమృత్యు దోషాలు ఉండవు, ప్రమాదాలు ఉండవు, గండాలన్నీ తొలగిపోతాయి. ఈ బలిదీపం ఎలా వెలిగించుకోవాలంటే సహజంగా అందరూ పిండి దీపాలు చేసుకునేటప్పుడు బియ్యపిండితో పిండి దీపాలు చేసుకుంటారు. బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి పిండి దీపాలు చేసుకుంటారు. కానీ ధనత్రయోదశి బలిదీపం ఎలా వెలిగించాలంటే గోధుమ పిండితో చేసిన పిండి దీపం గుమ్మం బయట ఉంచి వెలిగించాలి. గోధుమ పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి ఒక పిండి దీపం చేసుకోవాలి. ఆ పిండి దీపం గుమ్మం బయట ఉంచి నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. దీన్నే బలిదీపం అంటారు. ఆ దీపం దగ్గర తమలపాకు ఉంచి ఆ తమలపాకులో కొద్దిగా బియ్యం పోసి బెల్లం ముక్క ఉంచాలి. ఇది బలిదీపం దగ్గర నైవేద్యం. వీలైతే ఒక రాగి నాణెము, ఒక గవ్వ కూడా ఆ బలిదీపం దగ్గర పెట్టాలి. ఈ రోజుల్లో రాగి నాణాలు లేవు కాబట్టి ఒక రూపాయి నాణెము, ఒక గవ్వ ఆ బలిదీపం దగ్గర ఉంచాలి. ఆ బలిదీపం కొండెక్కే వరకు అలాగే ఉంచి మర్నాడు ఆ బలిదీపం పెట్టినటువంటి ఆ పిండి దీపాన్ని ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి, లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. బలిదీపం దగ్గర పెట్టిన నైవేద్యం బియ్యం, బెల్లం కూడా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి, లేదా పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి. ఆ రాగి నాణెం లేదా రూపాయి నాణెం గవ్వ కూడా ఎవరు తొక్కని చోట వేయాలి. ఇలా ధనత్రయోదశి బలిదీపం పెడితే సంవత్సరం మొత్తం వాహన ప్రమాదాలు ఉండవు, గండాలు ఉండవు, అపమృత్యు దోషాలు ఉండవు, ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే ధనత్రయోదశి రోజు ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు పాలతో కడిగి పూజా మందిరంలో పెట్టి పూజ చేసుకున్నాక మళ్ళీ నీళ్లతో కడిగి చక్కగా బీరువాలో దాచిపెట్టుకోవాలని కూడా సంప్రదాయ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే రాత్రి 7:47 దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. సహజంగా సంవత్సరానికి ఒకసారి మారవలసిన గురువు ముందే మారుతున్నాడు. దీన్ని అతిచారం అంటారు. ఈరోజు రాత్రి 7:47 గురువు అతిచారం వల్ల మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా గురువు అతిచారం వల్ల 5 రాశుల వాళ్ళకి డిసెంబర్ 5వ తేదీ వరకు అద్భుతమైన రాజయోగం పట్టబోతోంది. ఆ 5 రాశుల్లో మొట్టమొదటి రాశి మిథున రాశి. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి ధనస్థానంలోనే ఈ అతిచారం జరుగుతోంది. డిసెంబర్ 5 వరకు మిథున రాశి వాళ్ళకు డబ్బుకు లోటు ఉండదు. ఆ తర్వాత రెండో రాశి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ గురువు అతిచారం
5వ స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి సంతానం కావలసిన మీనరాశి వాళ్ళకి డిసెంబర్ 5లోపు సంతానం గురించిన శుభవార్త వినే అవకాశం ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ సంవత్సరం డిసెంబర్ 5లోపు సంతానం గురించిన శుభవార్త వింటారు. లేదా సంతానం ఉన్నవాళ్ళు మీనరాశి వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ అభివృద్ధి గురించి డిసెంబర్ 5లోపు అద్భుతమైన శుభవార్త వింటారు. ఆ తర్వాత గురువు అతిచారం వల్ల అదృష్టం పట్టబోతున్న 3వ రాశి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ అతిచారం 7వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి వివాహం కావలసిన మకర రాశి వాళ్ళకి డిసెంబర్ 5లోపు పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలున్న మకర రాశి వాళ్ళకి ఆ గొడవలన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత రాజయోగం పట్టబోతున్న 4వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ గురువు అతిచారం అనేది 9వ స్థానంలో ఏర్పడుతుంది. 9వ స్థానం అంటే భాగ్యస్థానం అంటారు. కాబట్టి పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ 5 వరకు బాగా కలిసి వచ్చి అనూహ్య విజయాలు పొందగలుగుతారు. ఈ గురువు అతిచారం వల్ల రాజయోగం పట్టబోతున్న ఆఖరి రాశి 5వ రాశి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ గురువు అతిచారం అనేది లాభస్థానం 11వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి కన్యారాశి వాళ్ళందరూ కూడా డిసెంబర్ 5వ తేదీ వరకు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి శుభ ఫలితాలు పొందుతారు. కాబట్టి ఈ రోజుకి శనిత్రయోదశి, ధనత్రయోదశి మాత్రమే కాదు, ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత. దేవగురువు అయిన బృహస్పతి అతిచారం వల్ల మిథునంలో నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. రాత్రి 7:47కు మారుతున్నాడు. దీనివల్ల ఈ 5 రాశుల వాళ్ళకి ప్రత్యేకంగా ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తేదీ వరకు అద్భుతమైన అదృష్టము, రాజయోగము పట్టబోతోంది. మిగిలిన రాశుల వాళ్ళు మాత్రం గురుబలం పెరగటానికి శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి గురువు అతిచారం ఉంది కాబట్టి ఓం బృం బృహస్పతయే నమః అనే దేవగురువైన బృహస్పతి మంత్రాన్ని ఈరోజు 12 రాశుల వాళ్ళు చదువుకోవాలి. ప్రదోష కాలంలో శనిత్రయోదశి ఏర్పడుతుంది కాబట్టి ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకోవాలి. శనిత్రయోదశి, ధనత్రయోదశి, గురువు అతిచారం సందర్భంగా ఇంట్లో దీపం పెట్టాక ఏ మంత్రాలు చదువుకోవాలి ఇంకొకసారి చూద్దామా మరి. ఓం బృం బృహస్పతయే నమః, ఓం శం శనైశ్చరాయ నమః. ఈ 2 మంత్రాలు చదువుకోండి. 12 రాశుల వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.